పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారెంటీలను చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారెంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైచిలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష. 65 రోజులల్లా కేవలం ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారానికి 2 సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష. అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష. అట్లనే మొత్తం యావన్ పూరా భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏం జరిగింది 65 రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కరెంటు పోతా ఉంది అధ్యక్ష, అంతకుముందు ఎన్నడూ ఒక్క నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హైదరాబాద్ నడి నగరంలో 3 గంటలు 4 గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. అట్లనే అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో 2 నెలల్లో అధ్యక్ష 3 ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి. మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి వరకు. ఈ విషయం మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అధ్యక్ష, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్లో మరి వారు 6 గ్యారెంటీలు అని చెప్పి మొదలుపెట్టిండ్రు. 6 గ్యారెంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా 1,36,00,000 రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఎంత అధ్యక్ష, 53,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం 18 ఏళ్లు పైబడ్డటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు 2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష. మరి వాళ్ళకి ఇవ్వాలంటే 1,39,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ల పైచిలకు ఉన్నవారు ఉన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఒక 26 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షన్, ఒంటరి పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, ఆసరా పెన్షన్, బీడీ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మిగిలినటువంటి 1,39,00,000 మందికి 2,500 రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష 41,000 కోట్లు కావాలి అధ్యక్ష. దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ మహాలక్ష్మి స్కీమ్లోనే నేను ప్రశ్న వేస్తా ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తాం, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 65 రోజులలో మన రాష్ట్రంలో పెళ్లిలే కాలేదా అధ్యక్ష? ఆగిపోయినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులతోని మరి ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ఈ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, మా పెద్దలు మస్తానాచారి గారు చెప్పినట్టు 70 లక్షల మంది మహిళల పేరిటే ఈ రాష్ట్రంలో కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంతవరకు రేపో మాపో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇంతవరకు మరి మహిళల పేరు మీద ఉన్న కనెక్షన్కే ఈ సబ్సిడీ ఇస్తారా, లేకపోతే పురుషుల పేరు మీద కొన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి ఇస్తారా, ఆ విషయం మీద క్లారిటీ లేదు అధ్యక్ష. రెండోది, నెలకు 1 సిలిండర్ ఫ్రీ 500 రూపాయలకి ఇస్తారా, లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇస్తారా, అది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ఇవి మరి ఒకవేళ 12 నెలలకు 12 సిలిండర్లు ఇస్తారనుకుంటే అధ్యక్ష 500 రూపాయలకు 4,200 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. మరి 4,200 కోట్ల రూపాయలకు ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రావిజన్ పెట్టలేదనే విషయాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తాను అధ్యక్ష. అట్లానే ఆర్టీసీలో మంచి కార్యక్రమం పెట్టినారు అధ్యక్ష. మహిళలందరికీ ఉచిత ప్రయాణం అని మేము హర్షిస్తా ఉన్నాం అధ్యక్ష, స్వాగతిస్తా ఉన్నాం. అయితే దీంతో పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం పెడతామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని సంపూర్ణంగా విస్మరించారు. ఖచ్చితంగా వికలాంగులకు కూడా తక్షణమే ఉచిత ప్రయాణం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా అధ్యక్ష, మరి గృహజ్యోతి అనే కార్యక్రమం గురించి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా రేపో మాపో ప్రారంభిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు.
200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 95.93 మీటర్లు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దానికి ₹7 పర్ యూనిట్ మనం లెక్క పెట్టుకున్న అధ్యక్ష 6,315 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరానికి. దాని ఊసెక్కడ లేదు అధ్యక్ష. మరి ప్రారంభిస్తాం రేపు అంటున్నారు, కరెంటు బిల్లులు కట్టే అవసరం లేదంటున్నారు. మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నటువంటి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల గురించి 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినారు అధ్యక్ష. 20 లక్షల ఇండ్లు సుమారు 5 లక్షలు పర్ హౌస్ కడతామని చెప్పినారు అధ్యక్ష. మరి 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టాలంటే సుమారుగా ₹1,00,000 కోట్ల కావాలి అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం మినిమం 20,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉంటే తప్పితే ఈ కార్యక్రమం ముందట పడదు. మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ విషయంలో అతి తీవ్రంగా విమర్శించినటువంటి 300 కోట్ల చొప్పున మొత్తం 3,600 కోట్లు కావాలి అధ్యక్ష. ఒక్క మహాలక్ష్మి గ్యారంటీలోని 3 హామీలు అమలు చేయాలంటే 47,400 కోట్లు అవసరం అధ్యక్ష. వీళ్ళు ఈ అన్ని పథకాలకు కలిపి కేటాయించింది ప్రతిపాదించింది 53,000 కోట్ల అధ్యక్ష. ఈ గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్ల లోపు 95,23,000 కుటుంబాలు, 9,022 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, గృహజ్యోతి అవసరాల కోసం 6,315 కోట్లు కావాలి అధ్యక్ష. అంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటిలో మహాలక్ష్మి మరియు గృహజ్యోతి అమలుకే 53,715 కోట్లు అవసరమవుతా ఉన్నాయి అధ్యక్ష. బడ్జెట్లో మరి ఒకవేళ ఈ 4టికి అన్ని వేల కోట్లు పూర్తి అయితే మిగతా హామీల గ్యారంటీల విషయంలో వాటి పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని తమరి ద్వారా నేను గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా ఇందిరమ్మ ఇండ్ల విషయం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇండ్లు అవసరమవుతాయి అధ్యక్ష. వీటి ఖర్చు 20,000 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,50,000 కలుపుకుంటే ఇప్పుడు కేటాయించినటువంటి కేటాయింపు కన్నా 7,740 కోట్లు ఏవైతే కేటాయించిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే దానికి పోను కూడా ఇంకా దాదాపు 8,9,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అధ్యక్ష. అంటే ఒక పథకంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో 40-50% మాత్రమే వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రతిపాదనలు కేటాయింపులు ఈ బడ్జెట్లో ఉన్నాయి అధ్యక్ష. వరంగల్లో అభయహస్తం పేరిట రైతు డిక్లరేషన్ చేసిన అధ్యక్ష. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో చాలా స్పష్టత ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా ఆ రోజే ఈ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా వారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కాంగ్రెస్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3-4 అంశాలు అధ్యక్ష. 100 రోజుల కోసం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒకటి, తర్వాత 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి హామీలు ఒకటి, ఈ గ్యారంటీల్లో కూడా నిమిషాల మీద చేస్తామన్నవి కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఈ 2 లక్షల రుణమాఫీ మీద ఏం జరుగుతూ ఉన్నదో రైతులోకం గమనిస్తూ ఉన్నది. దయచేసి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, రైతాంగానికి ఊరటనివ్వండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అధ్యక్ష. ప్రభుత్వం నడపడంలో అనేక ప్రతిబంధకాలు ప్రతికూలతలు ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకు మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఇచ్చినటువంటి హామీల్ని వారికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయంలో రాజీ లేనటువంటి వైఖరిని అవలంబించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అభయహస్తం మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ అధ్యక్ష. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్
రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నాకు అర్థం కాలేదు అధ్యక్ష, ఎక్కడన్నా ఈ దేశంలో కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉన్నది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ రహిత రాష్ట్రం సాధ్యం అవుతుంది అధ్యక్ష? నేనైతే ఎక్కడేం లేదు. ప్రపంచంలో చాలా దేశాల గురించి నేను విన్నా, చదివినా, కానీ ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరుద్యోగ రహిత స్థితి ఎక్కడన్నా ఉన్నది అని అంటే అది ప్రపంచ వింతలు 7 అయితే ఇది 8వ వింత అవుతుంది అధ్యక్ష. ఎక్కడ ఉండదు. అంటే ఏదైనా మాట్లాడతాం, ఆ మాట్లాడింది గుర్తు చేస్తే ఎదురుదాడి చేస్తాం. ఇది దయచేసి, అందుకని చాలా సంతోషం, నిరుద్యోగాన్ని మీరు కనిష్ట స్థాయికి తీసుకురండి. ఈరోజు నిరుద్యోగ తీవ్రత ఉన్నది, దాన్ని మీరు మినిమైజ్ చేస్తే అది మీరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్ అవుతుంది. ఇక అది మర్చిపోయి అసలే లేకుండా చేస్తామంటే మరి నిరుద్యోగులందరినీ ఏమైనా చేస్తారా అనేటువంటి ఆందోళన, భయం నాకు కలుగుతూ ఉన్నది అధ్యక్ష. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్ ఇది ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రజా దర్బారును కొనసాగించాలనేటువంటి సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష.